వెల్కమ్ టు స్కిల్ రైస్. ఈరోజు టాపిక్ వచ్చేసి గెట్ మెమరీ సైజ్ ఇన్ సి. అసలు మెమరీ సైజ్ ఎంత ఉంటుంది, ఓకేనా? ఇంటికి కానీ ఫ్లోట్కి కానీ డబుల్ కానీ క్యారెట్ కానీ ఎంత అనేది చూపిస్తా. వాట్ ఈస్ మెమరీ సైజ్? ఓకేనా? ఎవ్రీ వేరియబుల్ సీక్ ఆక్యుపైజ్ ద సమ్ స్పేస్ అనమాట, ఓకేనా? ఇన్ కంప్యూటర్ మెమరీ. సో ద అమౌంట్ ఆఫ్ స్పేస్ డిపెండ్ అపాన్ ద డేటా టైప్ సెట్, ఓకేనా? ఓకే. సో అసలు ఈ మెమరీని ఎలా మెజర్మెంట్ చేస్తారు అంటే, సో మెమరీని ఇలా చేస్తాను అనమాట, ఓకేనా? బిట్ ఈక్వల్ టు బైనరీ డిజిట్స్, 8 బిట్స్ ఈక్వల్ టు 1 బైట్, 1000 బైట్ ఈక్వల్ టు 1 కిలో బైట్. సో ఇలా మనకి బైట్స్ రూపంలో కొలుస్తారు అనమాట. రైట్, అర్థమైంది కదా? ఓకే. సో ఇప్పుడు ఇంటికి ఎంత ఉంటుంది, ఓకేనా? సో ఇంటికి 2 ఆర్ 4 బైట్స్ అనమాట, ఫ్లోట్కి సో 4 బైట్స్, అండ్ డబుల్కి 8 బైట్స్, క్యారెక్టర్కి 1 బైట్, ఓకేనా? సో బైట్ మీన్స్ ద అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ నీడెడ్ ఇన్ హోల్డ్. ఓకే, దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది చూడు. దీని యొక్క సింటాక్స్ వచ్చేసి సైజ్ ఆఫ్ డేటా టైప్ ఆర్ వేరియబుల్ నేమ్, ఓకేనా? ద సైజ్ ఆఫ్ డేటా టైప్ ఆర్ వేరియబుల్ నేమ్. ఒకవేళ దీన్ని మనము అవుట్పుట్ చూపించాలంటే ఎలా చూపిస్తాం అనేది నేను ఇప్పుడు కోడింగ్లో చేసి చూపిస్తాను, చూడండి, ఓకేనా? ఇప్పుడు ఈ ఇప్పుడు ఉంది కదా, పై ఒక సైజ్ ఎంత అంటే, ఫ్లోట్ యొక్క సైజ్ ఎంత అంటే, సో ప్రింట్ఎఫ్ సైజ్ ఆఫ్, సో పర్సెంటేజ్ ఎఫ్ కామా సైజ్ ఆఫ్ ఏమి సైజ్ ఆఫ్ పై అనమాట, ఓకేనా? సో రన్ చేద్దామా? ఓకే, రన్ చేస్తాం, చూడండి. సో ప్రింట్ఎఫ్ పై, సారీ, ఇక్కడ ఎఫ్ రాదు, జెడ్యు వస్తుంది. ఏమొస్తుంది? జెడ్యు, ఓకేనా? సో చూడండి ఎంత. ఓకే, అలాగే ఇంటికి, సో ఇంట్ వచ్చేసి 3 అనుకుందాం, ఏమి 3 అనుకుందాం. దాని యొక్క సైజ్ ఎంత? 4, ఓకేనా? అలాగే క్యార్కి వచ్చేసి మనం సింగిల్ కదా, ఓకే, ఎంత? సో క్యార్ కదా, సో క్యార్ అని పెట్టాలి ఇక్కడ. సో రన్ చేస్తున్నాను, చూడండి, 1, ఓకేనా? సో ఇలా మనం చేయొచ్చు అనమాట. సో ఇది ఈ యొక్క ప్రోగ్రాము, ఓకేనా? సో వై పర్సెంటేజ్ జెడ్యు ఇన్స్టెడ్ ఆఫ్ డి అంటే ఎందుకు ఇది అంటే, ద సైజ్ ఆఫ్ ఆపరేటర్ రిటర్న్స్ ద స్పెషల్ అసైన్డ్ ఇంటీజర్ టైప్ కాల్డ్ సైజ్ అనమాట, ఓకేనా? సైజ్ టి. ఓకే, టు ప్రింట్ ద కరెక్ట్లీ యూ కెన్ యూస్ పర్సెంటేజ్ జెడ్యు ఇన్ ప్రింట్ఎఫ్. సో పర్సెంటేజ్ డి మైట్ వర్క్ ఆన్ సమ్ సిస్టమ్ బిల్డ్ జెడ్యు safer and more portably. Okay, why no more sizes? Okay na? So knowing how much memory each variable type use help you, okay na? Write a efficient program, avoid wasting of memory. So choose right data type for your needs anamata, okay na? So concept, so operator size of, example size of int, and purpose return the size, and printf, okay, format specifier and use it to the size example. Okay, okay friends, watching this video, please like and share, subscribe my channel.